హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి లేబర్ సర్టిఫికేట్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి. సో అది మనం లోన్ల పర్పస్ కావచ్చు అండ్ షాప్ పర్పస్లో కావచ్చు తీసుకుంటూ ఉంటాం. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద ఇక్కడ నుంచి ఫ్రెష్ అండ్ రెన్యువల్ రెండు కూడా ఇదే ఆప్షన్, ఇదే బటన్ నుంచి రావచ్చు. అయితే మీకు ఇంతకుముందు చేసి ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయాలంటే ఇంతకుముందు చేసినప్పుడు ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ ఐడి పాస్వర్డ్ ఉన్న వాళ్ళు, డైరెక్ట్ గుర్తున్న వాళ్ళు అక్కడ ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ తెలియని వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా. సో మొత్తానికి మాకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదండి అని అనేవాళ్ళు, ఎందుకంటే గత సంవత్సరము లేకపోతే అంతకుముందు చేసి ఉంటారు, మర్చిపోయి ఉంటారు, అవునా కదా. కాబట్టి వాళ్ళు ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తుంది. అక్కడ లాస్ట్ టైం మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేబర్ లైసెన్స్ మనం చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కూడా వెళ్తాయి. ఓకే, వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఆ మొబైల్కి వచ్చిన యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్, ఆ క్యాప్షా ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్ ఎట్లా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో సెక్షన్లో పెట్టాను, చూడండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగోండి, ఫ్రెష్ చేయాలంటే ఇక్కడ ద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద, అది ఫ్రెష్కి. మరి రెన్యువల్కి ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఉంది, చూసారా, యాన్యువల్ ఫీస్ పేమెంట్ అని. దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ పెనాల్టీసు, లేట్ ఫైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చదువుకొని ఇదిగోండి దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాస్ట్ టైం మనము లేబర్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు నెంబర్ వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబరు. దాని మీద క్లిక్ చేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీ డీటెయిల్స్ వచ్చినాయా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ పేజ్కి మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వ్యాలిడేట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎంత పెనాల్టీ పడింది, ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, టోటల్ అమౌంట్ ఎంత అనేది చూసుకొని ఇదిగోండి ఈ మూడిట్లలో గేట్వేలో ఏది క్లిక్ చేసినా మన పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఓకే. సో ఇక్కడ ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ రావడం కానీ ఏం చేయొద్దు. ఇట్లా మనకి పేమెంట్ సెక్షన్ తీసుకెళ్తుంది. ఇక్కడ మనం యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే వాడచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా వాడి పేమెంట్ అయితే కట్టవచ్చు. ఈ విధంగా సక్సెస్ఫుల్గా వచ్చినాక మనకి ఈ విధంగా రిఫరెన్స్ నెంబర్ ఇట్లాంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఉంటే కనుక ఇచ్చుకోవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. సో ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. మన సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదా మరి రెన్యువల్ది. ఇప్పుడు మన రెన్యువల్ అంతా ప్రాసెస్ ఇంతే, చాలా సింపుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి కంప్లీటెడ్ అని బ్లూ కలర్లో వ్యూ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మన సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రింట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి తెలంగాణ స్టేట్లో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూడండి స్టేటస్ అప్రూవల్ అని కనబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం చాలా సింపుల్. వీడియో నచ్చింది కదా, చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.